ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 1:25 వచనము. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఈ గమ్ముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్త ప్రతిగా సృష్టమును పూజించి సేవించరు. ఈగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆమెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హక్కు గ్రంథం 2:18 చెక్కడు పనివాడు విగ్రహము చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగ బొమ్మను చేసి తాను చూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? రోమీయులకు రాసిన పత్రిక 1:23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చిరి. మత్తయి సువార్త 6:24 ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15-16 ఈ లోకములోనూ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోపడంబనం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ద్వితీయోపదేశకాండం 4:19 సూర్య చంద్ర నక్షత్రాలైన ఆకాశ సైన్యమును చూచి మరల కొలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశం కింద సమస్త ప్రజల కొరకు పరిచయపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపుకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. కీర్తన గ్రంథం 33:6 యెహోవాకు చేత ఆకాశములు కలిగిన, ఆయన నోటి ఊపిరి చేత వాటికి సర్వ సమూహము కలిగెను. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 సకల యుగములో రాజయుండి అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మిమ్మల్ని ఆరాధించి నిన్ను మహింపరచు గణపరచు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి ప్రభు నిరంతరం మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.